Hey guys, welcome back to the channel. Welcome back to episode 7 fish farming series lo episode 7 అని చెప్పుకోవచ్చు. సో రైట్ నౌ నేను నియర్ పచ్చికాపలం దగ్గర ఉన్నాను. సో ఇప్పుడు తిరుపతికి పోయి తిరుపతి నుంచి అట్లనే కళ్యాణ్ లాస్ట్ టైం వచ్చి నెల్లూరు దగ్గర తీసుకొచ్చాము. ఇప్పుడు ఈసారి కొన్ని మోర్ ఫిషెస్ని ఈసారి కళ్యాణ్ డ్యామ్ దగ్గర తీసుకురావాలని అనుకుంటున్నాము. సో ఇప్పుడు తిరుపతికి పోయి తిరుపతి నుంచి డైరెక్ట్గా కళ్యాణ్ డ్యామ్కి వెళ్ళి సో అక్కడ కొన్ని డీటెయిల్స్ కనుక్కొని ఫిషెస్ గురించి ఏ ఫిషెస్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి కనుక్కొని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఫిషెస్ నియర్గా మన ఫామ్కి అయితే తీసుకెళ్ళిపోతాం. ఓకేనా? సో లెట్స్ గో. ఒక చిన్న వ్యూ పాయింట్ చాలా బాగుంది చూడడానికి, అందుకని ఇక్కడ ఆపాను. సో తీసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్. ఏంద్రా అది చెప్తాను ఇందాక, ఈ ప్రపంచానికి తెలియని విషయాలన్నీ ఎన్నో, కానీ తెలియకుండా ఉండేది ఏది లేదు. పచ్చికాపలం ఈ డౌన్లో నాకు ఈ కొండల ప్రాంతంలో ఎంతవరకు అయినా తెలుసును, అన్నీ తెలుసును. ఎక్కడ ఏం పోవాలన్నా రోడ్లు కానీ మంచి చెడ్డ తెలుసు. ఇక్కడ సీనరీ చాలా బాగుందని చెప్పి ఇక్కడ ఆపాను. సో గైస్ రైట్ నౌ ఇప్పుడు మేము తిరుపతికి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు మేము లొకేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. గైస్ ఫైనల్లీ కళ్యాణ్కి అయితే రీచ్ అయ్యాము. లాస్ట్ టైం నేను ఒక 4 years బ్యాక్ వచ్చాను అనుకుంటా. రోడ్స్ అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి, సేమ్ అలాగే ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు రోడ్స్ అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఒక తిరుమల తిరుపతి ఒక పుణ్యక్షేత్రం అనేది పునాది వేసిన తీర్థం. అదే కళ్యాణ డ్యామ్ అనేది తీర్థం, మంచి తీర్థం. ఫైనల్లీ కళ్యాణంకి అయితే రీచ్ అయ్యాము. సో నేను ఇప్పుడు సెకండ్ టైం రావటం ఇది. డాడీకి అయితే ఫస్ట్ టైం వచ్చాడు. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఉన్నాడు. సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఇదే కళ్యాణ్ డ్యామ్. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించే సైడ్ ఈ గేట్ అనేది అప్పుడు ఓపెన్లో ఉన్నింది, అప్పుడు అక్కడ దాకా వెళ్ళాము. సో ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి. గైస్ వ్యూ చాలా బాగుంది. ఇది సెకండ్ టైం నేను రావటం. ఇప్పుడు ఇది నేను సెకండ్ టైం ఇక్కడ రావటం. ఫస్ట్ టైం ఆల్రెడీ వచ్చాను, 4 years బ్యాక్ వచ్చాను ఇక్కడికి. చాలా బాగుంది గైస్ వ్యూ, బ్యాక్ సైడ్ డ్యామ్ అంతా చాలా బాగుంది. మీకు అక్కడ కనిపిస్తున్నారా కింద చాలు, అది అక్కడ అక్కడ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు తెలిసిన విషయమే, మేము ఫిష్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ తీసుకుని వెళ్ళాము నెల్లూరు నుంచి ఫిషెస్ కొన్ని. సో ఇక్కడ కూడా కొన్ని తీసుకెళ్దామని వచ్చాము, డీటెయిల్స్ కనుక్కొని తీసుకెళ్దామని వచ్చినాము. సో జస్ట్ ఒకసారి వ్యూ అంతా చూసుకొని పోదామని పైకి వచ్చినాను, ఇట్లా వచ్చినాను అనమాట.
యాక్చువల్లీ ఇక్కడ ఎంట్రీ ఉందో లేదో నాకు తెలియదు, నేనైతే వచ్చేసినాను. సో మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఆసమ్గా ఉంది గైస్, లొకేషన్ ఆసమ్గా ఉంది. ఖచ్చితంగా ఇంకెవరైనా చూడకుండా ఉంటే వచ్చి చూసేయండి. ఫ్యాంటాస్టిక్ లొకేషన్. పైన చూసుకోవచ్చు మీరు, కొండ సైడ్ డ్యామ్ పెద్దదిగా ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే భయాన్ని కలిగిస్తుంది. అండ్ ఇంకోటి ఇక్కడ ఒక మూవీ కూడా షూట్, మంచు విష్ణుది ఒక మూవీ కూడా ఇక్కడ షూట్ చేశారు గైస్. ఇంకొకటి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అది ఎటు సైడ్ వాటర్ దగ్గరికి వెళ్ళింది, ఎటు సైడ్ గైస్? యాక్చువల్లీ ఇక్కడ 2 ways ఉన్నాయన్నమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ చూసుకున్నారా, లాస్ట్ టైం మేము అటు సైడ్ నుంచి వచ్చినాము, వచ్చేసి మేము ఇటు సైడ్ వచ్చినాం అనమాట. ఓ మై గాడ్. ఓకే ఓకే 2 ways ఉన్నాయి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కనిపిస్తుంది కదా అక్కడ, అటు సైడ్ వచ్చినాం లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఓకే సో ఇప్పుడు మేము ఇటు సైడ్ వచ్చినాం. ఓకే ఓకే సో ఇప్పుడు రైట్ టైం వచ్చేసి మనకి 12:43 అవుతుంది. మనం వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోతాం, ఓకేనా? సో ఇప్పుడు ఎవరైతే ఫిషెస్ డీలర్స్ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడడానికి వెళ్దాం ఇప్పుడు. సో డాడీ అక్కడ వెయిట్ చేస్తున్నారు, నేను షూట్ చేసుకున్నాను వచ్చాను. లేట్ చేయకుండా మనం ఆ వర్క్ అయితే చూసుకుందాం ఇలా, ఓకేనా? ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు జస్ట్ 1 minute మా మమ్మీకి కాల్ చేసి ఒక్కసారి వీడియో కాల్లో ఒక వ్యూ చూపిద్దామని అనుకుంటున్నా. లెట్స్ డూ వీడియో కాల్. సో తమ్ముడు కాల్ చేస్తున్నాను. హలో మామ్, మేము ఇప్పుడు కళ్యాణం దగ్గర ఉన్నాం, ఒకసారి చూస్తావా వ్యూ? హలో, కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఎందుకంటే అక్కడ ఏదో సౌండ్లు వస్తున్నాయి, ఏదో కొట్టుకుంటున్నట్టు జంతువులు. ఐ థింక్ కిచకిచకిన సౌండ్లు వచ్చినాయి ఇందాక. నాకైతే కొంచెం భయంగా ఉంది. అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో గైస్ లంచ్కి ఒక చిన్న హోటల్కి అయితే వచ్చినాం, మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. సో తినేసి బయలుదేరిపోదాం, ఓకేనా? నీళ్ళు 20 రూపాయలు చిన్నది బాటిల్, నీళ్ళు వాటర్ బాటిల్. అన్నయ్య ఏం చేయము సరిపోయిందా? ఓ రే ఇప్పుడే లంచ్ అయితే అయింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్రైస్ కూడా తక్కువ, మనకి 100 రూపీస్లో లభించింది అనమాట. సో గైస్ ఇందాక మేము అక్కడ ఫిషెస్ మాట్లాడడానికి వెళ్ళాం కదా. సో అక్కడ ఏంటంటే చాలా చిన్నవి ఉన్నాయంట, చాలా అంటే ఇంత ఉంటాయి అనమాట ఫిషెస్. కొంత అవసరం లేదు యాక్చువల్లీ, ఇంకా కొంచెం పెద్దవి కావాలి, ఒక 2.5 inches ఉన్న ఫిషెస్ అయితే కావాలి. సో లాస్ట్ టైం ఎక్కడైతే తెచ్చినామో అక్కడే మళ్ళీ తేవాలనుకుంటున్నాం, నెల్లూరు. బాగి పక్క జరుగు. సో అది గైస్ మ్యాటర్. మిగతా డీటెయిల్స్ అన్ని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చాలా టైర్డ్గా ఉన్నాను. నాన్ స్టాప్గా తిరుపతి నుంచి కళ్యాణం తిరుపతి నాన్ స్టాప్గా డ్రైవింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడే లంచ్ చేయడానికి ఆగామన్నమాట. నేనైతే తినేసాను, మా డాడీ అయితే ఇంకా తింటున్నాడు, నేను బ్యాక్ సైడ్ తీసుకుంటే. సో వెయిటింగ్ ఫర్ మై డాడ్. సో మా డాడీ తిరిగేసి త్వరగా వచ్చేస్తే బయలుదేరిపోదాం. వర్షం పడే, సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మీరు, క్లైమేట్ వర్షం పడేలా ఉంది. వర్షం పడకముందే ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. లెట్స్ గో. గైస్ ఇందాక ఒక చిన్న థమ్స్అప్ అయితే తాగాను, మా డాడీ మళ్ళీ ఇంకో డ్యూ తీసుకున్నాడు. ఇంకా చాలు వద్దు. సో గైస్ ఇప్పుడే నేను ఇంటికైతే రీచ్ అయ్యాను.
సో మేము వెళ్ళిన పర్పస్ ఏంటంటే యాక్చువల్లీ ఇందాకే మీకు చెప్పాం కదా, సో ఫిషెస్ తీసుకురావడానికి వెళ్ళాము కళ్యాణం దగ్గర. సో అక్కడ చిన్న ఉన్నాయంట. సో మాకు కొంచెం పెద్దవి కావాలని చెప్తే అక్కడ లేవని చెప్పారు. అయితే అవి ఇస్తా అని చెప్పారు. మాకు అది వద్దని చెప్పేసినాము. సో ఇంతకుముందు మేము తెచ్చినాం కదా నెల్లూరు నుంచి. సో అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ప్రజెంట్ ఇంటికైతే వచ్చేసినాము. పెద్ద సైజు ఫిషెస్ ఇది కావాలి కాబట్టి అక్కడ నుంచి మనం నెక్స్ట్ కమింగ్ 2 or 3 డేస్లో వెళ్ళి తీసుకొచ్చుకుందాం. సో గైస్ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది, ఎందుకంటే కొంచెం గ్యాప్ అయితే వస్తుంది వీడియో చేయకుండా. సో వీడియో చేయనప్పుడు నాకు కొంచెం ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. 3 డేస్ గ్యాప్ వచ్చినప్పుడు నాకు అనిపించింది ఈ 3 డేస్లో మనం వీడియో ఏం చేయలేకపోయినామే అని చెప్పి బాధ అనిపిస్తుంటుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నాకు వీడియో మేక్ చేయాలన్న ఎంత ఇంట్రెస్ట్ అనేది, వీడియోస్ క్రియేట్ చేయడమన్నా, వీడియోస్ చేయాలన్నా ఎంత ఇంట్రెస్ట్ అనేది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కమింగ్ వీడియోస్ రెగ్యులర్గా చేసేటట్టు నేను నా సైడ్ నుంచి చూసుకుంటాను. అండ్ మీరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నాను గైస్. మనం 100 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. సో మీరు దాన్ని ప్లీజ్ కంప్లీట్ చేయండి. ప్లీజ్ దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతే గైస్, ఈ వీడియోకి మరి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. అంతవరకు సెలవు. జై హింద్.